సర్వీస్ ఎగ్జామ్స్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చేసి 32 to the power 5 plus 2 power 27 ఈజ్ డివిజిబుల్ బై. నేను మీకు రెండు అప్రోచెస్ చెప్తాను, ఏ అప్రోచ్ బెటర్ అయితే అప్రోచ్ ఫాలో అవ్వండి. ఫస్ట్ అప్రోచ్ చూడండి, 32 to the power 5 అన్నాడు కదా, 32 to the power 5 plus 2 power 27 అన్నాడు కాబట్టి ఆల్రెడీ ఇది 2లో ఉంది కాబట్టి దీన్ని కూడా 2లో కన్వర్ట్ చేయండి. ఎలా కన్వర్ట్ చేస్తారు? 2 power 5 కింద రాయొచ్చు 32ను. 2 power 5 హోల్ పవర్ 5 ప్లస్ 2 power 27. ఓకేనా, దీని ఏమవుతుంది? 2 power 25 అవుతుంది. ఇది 2 power 25 ప్లస్ 2 power 27. ఓకేనా, 2 power 25 నేను కామన్ తీస్తా. 2 power 25 కామన్ తీస్తే 1 ప్లస్ ఇదేమవుతుంది? 2 స్క్వేర్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. ఈ టోటల్ వాల్యూ ఏమవుతుంది? 2 power 25 ప్లస్ 5. సో మీ ఆన్సర్ అయితే 5తో అన్న కట్ కావాలి, అంటే 5తో అన్న డివిజిబుల్ కావాలి, లేదా 2తో అన్న డివిజిబుల్ కావాలి, లేదా ఈ రెండు ఫ్యాక్టర్స్. 5 లేదు, 2 లేదు. సో 5 into 2 ఆన్సర్ ఉంది డైరెక్ట్గా 10. దిస్ ఈజ్ మెథడ్ 1. ఓకేనా, ఇది మెథడ్ 1. మీకు మెథడ్ 2 కూడా చెప్తాను. మెథడ్ 2 కూడా చూడండి. మెథడ్ 2 వచ్చేసి యూనిట్ డిజిట్ కాన్సెప్ట్. యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ఏంటి? 2 రిపిటేషన్ సైకిల్ ఏంది? 2, 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8, 2 power 16, 2 power 5 32. మళ్ళీ అంటే మళ్ళీ 4 తర్వాత మళ్ళీ 2 రిపీట్ అయ్యిద్ది. ఓకేనా, అంటే 2 యొక్క రిపిటేషన్ సైకిల్ 4. సో ఈ 4తో పైన ఉన్న పవర్ని డివైడ్ చేయండి. ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది కదా, ఈ 5ని 4తో డివైడ్ చేస్తే అంత 1 ఉంటుంది, అంటే 2 power 1 ప్లస్ ఇక్కడ చూడండి 27 4తో డివైడ్ చేయండి, ఎంత మిగులుతుంది? 4 6 24, మిగిలింది ఎంత? 2 క్యూబ్ అంటే 8. ఓకేనా, 8 వస్తుంది, అంటే ఆన్సర్ ఎంత? 10. అంటే లాస్ట్ 0 వచ్చిందంటే ఖచ్చితంగా 10తో కట్ కావాలి. ఓకేనా, ఎయిదర్ ఫస్ట్ అప్రోచ్ అయినా వెళ్ళండి, లేదా సెకండ్ అప్రోచ్ అయినా వెళ్ళండి. యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే రెగ్యులర్గా పవర్స్ కామన్ తీసి సాల్వ్ చేయొచ్చు.